తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారిందా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి రాగానే ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా ఎట్టే స్ట్రోక్ ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాదాపు 6 నెలలు అయిపోతుంది, ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న విపక్షాలు గట్టిగా ప్రశ్నించినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ కోడ్ వల్ల ప్రభుత్వం వచ్చి ఇంకా కుదురుకోలేదు కాబట్టి కొంత టైం పడుతుంది, డెఫినెట్గా చేస్తాం. 15th ఆగస్ట్ 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అటు ప్రజాసభల్లోనూ ఇటు అధికారిక మీటింగ్స్లోనూ చెప్పారు. విపక్షాలు కూడా కొద్దిగా శాంతించినాయి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం, ఆర్థికంగా కూడా ఇంకా కోలుకోవాల్సిన ప్రభుత్వం, కాస్త కాలు చేయకూడదు తీసుకోవాలి కదా అని అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇతర పార్టీలు కూడా కొంత శాంతించినాయి, ఒక రకంగా టైం ఇచ్చాయని అనుకోవచ్చు. కానీ 15th ఆగస్టు కల్లా రేవంత్ రెడ్డి గారు ఈ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే పరిస్థితి ఏంటి? చేయడానికి ఆయన నిధులు ఎక్కడెక్కడ తెస్తున్నారు? 2, చాలా ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని సంవత్సరానికి 25,000 చేస్తామని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా పూర్తిగా చేయలేరు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశారు, తర్వాత ఆఖరి ఇది చేయకుండానే వదిలేశారు. సో అట్లా మోసపోయారు తెలంగాణ రైతాంగం. సో ఈసారి రేవంత్ రెడ్డి గారు అలా చేసే అవకాశం లేదు. అలా చేయాలనుకుంటే రైతులు తిరగబడే ప్రమాదం ఉంది. ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తాము, ఈ సంవత్సరం 1 లక్ష ఇస్తాము, లేకపోతే వచ్చే సంవత్సరం ఇంకో 1 లక్ష ఇస్తాము, ఇంకేదన్నా చెప్పినా కూడా వినే పరిస్థితి ఉంటుందని ఎవరు అనుకోవట్లేదు. సో అట్లా ఇన్స్టాల్మెంట్లు వాయిదాల పద్ధతిలో తీరుస్తాము, రుణం కడతాము అని అంటే ఒప్పుకోరు. రెండవది షరతులు, కండిషన్స్ పెడితే నీకు మోటార్ సైకిల్ ఉంటే రుణమాఫీ చెయ్యం, లేకపోతే నీకు సైకిల్ ఉంటే రుణమాఫీ చెయ్యం, లేకపోతే నీ మెడలో తాలిబొట్టు ఉంటే రుణమాఫీ చేయం అంటే మామూలుగా చెప్తున్నా. ఇట్లాంటి ఏమన్నా సిల్లీ కండిషన్స్ పెడితే మాత్రం రైతులు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఒక చర్చ అయితే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి అని సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది కదా రైతులకి, దానికి ఉన్న కండిషన్స్నే మేము కూడా అప్లై చేస్తామనే ఒక మాట అంటున్నారు. చూచాయిగా వస్తుంది ప్రభుత్వం వైపు నుంచి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కండిషన్స్ కాబట్టి కొంతవరకు యాక్సెప్టబుల్. కేంద్ర ప్రభుత్వం ఏ షరతులను అయితే పెట్టిందో అవే మీరు తీసుకునే లెక్క అయితే కొంతవరకు యాక్సెప్టబుల్. దాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అది సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటితో పాటు 15th ఆగస్టుకి ఎంత టైం ఉంది? 15th ఆగస్ట్ అంటే 45 డేస్, ఇది ఒక 10 డేస్, 55 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో ఈ 55 డేస్ లోపు దాదాపు కండిషన్స్ పెట్టకుండానైతే 35,000 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. కండిషన్స్ పెడితే ఇప్పుడు నేను చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే కండిషన్స్తో కిసాన్ సమ్మాన్ నిధి అని ఇస్తుందో అవి పెడితేనేమో 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మధ్యలో ఉంటుంది రుణమాఫీ టోటల్గా అని చెప్తున్నారు. ఓకే, సే 25,000 crores, లేదా కండిషన్స్ లేకపోతే 35,000 crores. ఈ 25,000 crores లేదా 35,000 crores ఎక్కడి నుంచి తేబోతున్నారు? అప్పులు తెస్తారా, లేకపోతే భూములు అమ్ముతారా? అమ్మితే ఎక్కడ భూములు అమ్ముతారు? ఇంకా ఏ రూపంలో మీరు నిధులు సమీకరిస్తారు? ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు ఆపేసి డైవర్ట్ చేసి ఇస్తారు? తెలీదు. ఉంటాయి ప్రభుత్వాల దగ్గర చాలా మాయామచ్చిత కార్యక్రమాలు చాలా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు, చాలా ప్రభుత్వాలు చేస్తాయి. నిధులను డైవర్ట్ చేసి అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం, అలా ఏమైనా చేసే అవకాశం ఉంటే చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ప్రభుత్వాలకు. అలా ఏమన్నా చేయబోతున్నారా? మొత్తం మీద చాలా కష్టపడి కేసీఆర్ పార్టీని ఢీకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఈ రైతు